దీని మీద ఆందోళన చేసింది అప్పటి టీఆర్ఎస్. ఏమంటారు, ఈ నిజంగానే ఆంధ్ర లాక్కుపోతుందా తెలంగాణ నీళ్ళని, తోడుకుపోతుందా? మధ్యాహ్నం గారు, మొదట మీకు 99 ప్రేక్షకులకి, అలాగే తెలంగాణ ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ, అలాగే వివిధ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. ఈరోజు మీరు పెట్టిన అంశం చాలా పెద్ద అంశం అండి. ఒకటి, ఈ 1 అవర్ కూడా చాలదు. ఎందుకు నేను ఈ విధంగా మాట్లాడాల్సి వస్తానంటే, భారతదేశ సమగ్ర నీటిపారుదల శాఖ, నీటిపారుదల అనుసంధానం, నదుల అనుసంధానం మీకు గుర్తుంటుంది. నా బహుశా మీరు జర్నలిస్ట్ ఉన్నప్పుడు ఉచ్చలపల్లి సుందరయ్య గారు దేశం అంతా కూడా నదుల అనుసంధానం చేయాలని ఒక ప్రాజెక్ట్ పెట్టారు. అదే అంశాన్ని వాజ్పేయి గారు తీసుకున్నారు. స్వర్ణ చతుర్భుజి, వజ్ర చతుర్భుజి, ఎట్లయితే ట్రైన్స్, రోడ్లు అనుసంధానం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఆంధ్ర తెలంగాణ గొడవ కాదు. కృష్ణా బోర్డర్ కూడా కావచ్చు, నాగార్జున బోర్డు కావచ్చు. అలాగే ఈ పొద్దు ఆంధ్ర రాష్ట్రం 125 కిలోమీటర్ల కృష్ణా వాటర్ పారుతుంది మా రాష్ట్రం. కానీ మేము కృష్ణా వాటర్ పాడము, నాకు హక్కు లేదు. ఎందుకు నేను ఈ మాటలకు వస్తానంటే, టోటల్ గా ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశంలో సగం భారతం కష్టాల్లో ఉంటుంది, సగం భారతదేశం కరువులో ఉంటుంది. దీనికి అందుకే ఆ రోజు పెద్దలు చాలా ముందు చూపుతూ ఆలోచించి నదులు అనుసంధానం చేయాలని ఒక ప్రయోగం చేశారు. దాంట్లో మేము తెలుగుదేశం పార్టీ కూడా కొంత ఆంధ్రాలో ఉన్న నదుల్ని అనుసంధానం చేయడం ట్రై చేసాం. పట్టిసీమ కావచ్చు, అలాగే పొత్తిరెడ్డి ఇరిగేటర్ 2వ కాలువ కావచ్చు అని. టోటల్ గా నేను ఏంటంటే, మీకు గుర్తుంటే ఉంటది, ఒక 3 ఏళ్ల క్రితం ల్యాండ్ సేఫ్టీ బిల్ కేంద్ర కమిటీకి వెళ్ళిపోయింది. డ్యామ్ సేఫ్టీ బిల్ కేంద్ర కమిటీలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు ఒక 67 బిల్లు ఆమోదం చేశారు. అది 10 మీటర్ల పొడుగున్న డ్యాము ఏ రాష్ట్రానికి హక్కు ఉండదు. 10 మీటర్లు దాటిన తర్వాత సెంట్రల్లోకి వెళ్ళిపోతుంది. మేము తెలంగాణ ఇంకో రాష్ట్రం మాట్లాడే హక్కు కూడా లేదు. మరి బోట్లు ఇవన్నీ కూడా ఎందుకున్నాయంటే సలహా సూచన చెప్పడానికి. కాబట్టి నేను చెప్పడం ఏంటంటే, ఏదైతే దేశ సమగ్ర అభివృద్ధి దృష్ట్యా నదులు అనుసంధానం చేస్తూ వివిధ కాలువల ద్వారా, జీవనం ద్వారా వచ్చే వాటర్ని ఆ రాష్ట్రాలకి అనుసంధానం చేస్తేనే సాగునీరు, తాగునీరు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు అందుతుంది. ఒక కాలంలో వచ్చే నీళ్లు నాగార్జున డ్యామ్కి వచ్చి నీళ్ళని మేము తీసుకెళ్లిపోతామని చెప్పి ఆ రోజు కేసీఆర్ ని ఆంధ్ర రాష్ట్ర గొడవ పెట్టి కేసీఆర్ ని గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర జనం తెలిసిపోయింది. అగమేఘాలపై పోలీసులు అడ్డు పెట్టి నీళ్ళని పెట్టి తీసుకోవడం కరెక్ట్ కాదు. ఈయన బలంతో చేయడం తప్పే, ఆయన ఇవ్వడం తప్పే. మేము అడిగేది ఏంటంటే, ఇది ప్రకృతి సంపద. అంటే ప్రభుత్వం కాదు ఇచ్చేది, జనాలు కాదు ఇచ్చేది, ప్రకృతి ఇచ్చే వాటర్. ఆ వాటర్ ని దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, చాలా రాష్ట్రాల్లో నీళ్లు లేక, తాగునీరు లేక అవసరపడేవాళ్ళు ఉన్నారు. అటువంటి రాష్ట్రాలు ఇప్పుడు చేరాలంటే ఇది భారతదేశ వ్యాప్తంగా ఒక పైలట్ ప్రోగ్రాం తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. అలా తీసుకుంటేనే ప్రతి రాష్ట్రానికి తాగునీరు, సాగునీరు ఉంటుంది. కానీ ఇక్కడ పక్క కాలువ, నిలువు కాలువ, అడ్డం కాలువ, మా రాష్ట్రంలో అందరినీ కాలువ, నగరి, సిద్ధార్థవంతి, తెలంగాణ ఎన్నో కాలువలు ఉన్నాయి. ఆ కాలువలు వడ్డీ తీసేసి గవర్నమెంట్ డబ్బులు కాంట్రాక్టులు జమలిస్తున్నారు తప్ప జనానికి, రైతులకి సాగునీరు పంపలేదు, తాగునీరు పంపలేదు. చివరికి ఆ కాలువలన్నీ కూడా కేవలం ఒక పురావస్తు శాఖలో ఉన్నటువంటి వస్తువులుగా మారిపోయిన పరిస్థితి ఏర్పడతారు. కొన్ని డ్యాములు, ఉదాహరణకి మా అన్నమయ్య ప్రాజెక్ట్ డ్యాము గేటుకి గ్రీజుపోలేక డ్యామే కొట్టుకెళ్ళిపోయి, పులిచెంద డ్యామ్ రెండో డోర్ విధంగా దెబ్బతింది. ఇటువంటి సిచ్యువేషన్ లో ల్యాండ్ డ్యామ్ సేఫ్టీ విషయం పైన తీసుకున్న బిల్లుని ఆమోదించినప్పుడు ప్రతి నదికి భారతదేశంలో ప్రతి జీవనకి ఒక బోర్డు ఉంది, దానికి ఒక శాఖ ఉన్నారు, భారీ నీటిపారుదల శాఖ, పర్యావరణ శాఖ అధికారులు, మినిస్టర్ సబ్జెక్టు కరెక్షన్. వారి ద్వారా కమిటీలు వేసి ఏ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీలు కావాలి. రాష్ట్రం విడిపోయేటప్పుడు మన బీజేపీ నాయకులు మాట అన్నారు, ఇప్పుడు నాకు కొంచెం నవ్వు వచ్చింది. మీరు అడిగితే కదా ఇచ్చేది మేము. సార్ వాసుదేవన్ గారు, మీరు నేను అన్నదమ్ముళ్ళు, మాకు చెరువు 2 ఎకరాల పొలం ఉంది, మీ నాన్నగారు బాబు 2 ఎకరాలు నువ్వు తీసుకో, 2 ఎకరాలు తీసుకో, ఇల్లు నీకు అని చెప్తే బాగుంటుంది. మీరు విడిపోండి, చెరువు పక్క, నువ్వు ఆ పక్క వెళ్ళి ఈ పక్క వెళ్ళిపో అని వదిలేసి తమ్ముళ్ళు ఇచ్చి తనుకు కావండి. ఎట్లా విభజన చేసేవాళ్ళే నీ రాష్ట్రానికే వస్తుంది, ఆ రాష్ట్రానికే వస్తుంది, బిల్ పెట్టి పాస్ పెట్టి 100% 2 రాష్ట్రాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. ఆ రోజు మీరు తప్పు చేసేసి మీరు తండుకున్నాడని మీ పెద్దల పాత్ర పోషిస్తాం అనేది 100% రాంగ్. అది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నేను కూడా చెప్పాను ఏంటంటే, వాటర్ సమస్య పైన ఇది భారతదేశ సమస్య, నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్ర సమస్య. కావాలనే ఆ రాష్ట్ర నాయకులు, ఈ రాష్ట్ర నాయకులు రాజకీయం చేసి ఓట్లను కూడా చేస్తున్న కుట్ర కానీ దీంట్లో ఎటువంటి అపనమ్మకాలు, లేదంటే తెలంగాణ గురించి మాకు నీళ్ళు వచ్చేసాను, మేము తెలంగాణకు వదిలేసామను, ఇవన్నీ అబద్ధ కల్పన సార్. ఉదాహరణకి మన ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండ వర్షాలు పడి మా నదుల్ని పొర్లే అనుకోండి, మాకే పని గతంలో చాలాసార్లు జరిగింది కదా. కాబట్టి నేనేంటంటే పడిన ప్రతి చుక్కను ఒడిచిపట్టి
డ్యాముల ద్వారా నిల్వ చేసి అటు విద్యుత్తు, ఇటు సాగునీరు, ఇటు తాగునీరు ఇవ్వగలిగితే అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఇప్పుడు తీసుకున్నది వాళ్ళు పెద్దల పాత్ర. వాళ్ళు ఈ రోజు భారతదేశం అనుసంధానం చేసిన నదులని కూడా చేస్తే దానికి పెద్ద ఎత్తున 25 NH స్టేషన్లో బ్రహ్మాండంగా శ్రీనివాస్ చౌదరి గారు మీరు ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఒంటికి ఆముదం రాసుకొని మాట్లాడుతుంది. ఈ వివాదంలో మీరు కీలక పాత్ర ఉంది మీది. మీరు హౌ కమ్ యూ కన్వీనియంట్లీ ఇగ్నోర్ దాట్? మీరు చాలా సమయస్ఫూర్తితోటి చాకచక్యంగాను దీని నుంచి తప్పించుకోవడానికి నదుల అనుసంధానం KL రావు గారు సాంఘిక శాస్త్రం పాఠాలు చెప్తే ఎట్లా మాస్టారు? జరిగిన వివాదానికి మీరు మూల బిందువు. మీరు అధికారంలో ఉన్నప్పుడు నుంచి ఈ రగడ ఉంటానే ఉంది. దీనికి మీరు సొల్యూషన్ ఇవాళ ఇవ్వకుండా కేవలం పెరిఫెరల్గా ఒక ఆయింట్మెంట్ పూసేస్తే సరిపోతుంది. నదుల అనుసంధానం ఎప్పటికి తేలాలి? ఎప్పుడు నదుల అనుసంధానం? KL రావు గారు చెప్పి 30 ఏళ్ళు పార్లమెంట్లో మాట్లాడి ఆయన వెళ్ళిపోయారు, స్వర్గస్థులయ్యారు. మళ్ళీ ఈరోజు మీరు మాట్లాడితే సబ్జెక్ట్ ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో చాలా స్పష్టంగా తెలంగాణ నీళ్లు ఆంధ్ర పాలవుతున్నాయి, దీనికి కారణం ఫలానా ఒకళ్ళనొకళ్ళు పరస్పరం విమర్శించుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో బీజేపీ ఏంటంటే తేలుకుట్టిన దొంగల కిమ్ అనుకుంటే అక్కడ కూర్చుంది. ఎందుకంటే సమాధానం ఎవరికి చెప్పి సముదాయించాలి? ఎవరిని? బీజేపీకి ఉన్న ఇబ్బందులు బీజేపీకి ఉన్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం స్టాండ్ ఏంటి? అదే వేణుగోపాల్ ఇందాక అన్నారు. వేణుగోపాల్ బహుశా వినే ఉంటారు, శ్రీనివాస్ చౌదరి గారు వేణుగోపాల్ అన్న మాట వినే ఉంటారు. నా వాదన ఏంటంటే తాత్కాలిక ఉపశమనం కావాలా, శాశ్వత ఉపశమనం కావాలి. ఇది తాత్కాలిక ఉపశమనం. మాకెన్ని నీళ్లు, వాళ్ళకి ఎన్ని నీళ్లు, ఇప్పుడు కరువుగా ఉంటే 2 TMs ఎక్కువ తీసుకోండి, కరువు లేనప్పుడు తగ్గించుకోండి అని చెప్పడం తాత్కాలిక ఉపశమనం. నేనంటే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సమానంగా చూడాలంటే నదుల నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిండు, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆగండి శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ చౌదరి గారు ఆగండి. ఇంకా చెప్పిర్రండి, మీరు చాలా చెప్పారు, చాలా విషయాలు. అంటే ఏదో వేరే విషయం చెప్తున్నారు, విషయం పక్కదారి పట్టే విధంగా చెప్తా ఉన్నారు కానీ అసలైన విషయానికి వస్తలేరు. మీరు రాష్ట్ర విభజన, శ్రీనివాస్ చౌదరి గారు, మీరు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ. ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ చేసిందేంది, బీజేపీ పార్టీ చెయ్యందేంది? ఇప్పుడు విభజన జరిగినప్పుడు మేము అధికారంలో లేము, భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు. శ్రీనివాస్ చౌదరి గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు విభజన చేయండి, మీరు తణుకు సావండి అని చెప్పి మమ్మల్ని చెప్తా ఉన్నారు కదా. విభజన జరిగినప్పుడు ఆగండి సార్, ఆగండి. మీరు మాట్లాడుతున్నా ఇప్పటిదాకా నేనేం డిస్టర్బ్ చేయలేదు కదా. ఆగండి సార్, ఆగండి, కొద్దిగా ఆగండి. శ్రీనివాస్ చౌదరి గారు, మేము విభజన జరిగినప్పుడు అధికారంలో లేము. మేము విభజన జరిగినప్పుడు మీరే విధంగా ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలోనూ, మేము కూడా కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ. కనుక మీరు విభజన జరగాలని చెప్పి మీరే విధంగా లెటర్ ఇచ్చిండ్రో మేము కూడా విభజన జరగాలని చెప్పి మేము కూడా లెటర్ ఇచ్చినాం మా వంతుగా. కనుక మీరు బాధ్యత మొత్తం బీజేపీ పైన వేసి బాధ్యత నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ పోతే మీరు ప్రజలకు దూరం అయిపోతారు, అధికారానికి దూరం అయిపోతారు. ఇదే విధంగా కనీసం బాధ్యత వహించడం కోసం ప్రయత్నం చేయండి. వినండి శ్రీనివాస్ చౌదరి గారు, నేను ఒక్కటే నిమిషము మీకు ఇంత క్లారిటీగా చెప్తుంటే కూడా మీరు ఇంకా ఇదే విధంగా మాట్లాడితే ఏమన్నా ఉందా? కాదు శ్రీనివాస్ చౌదరి గారు, మేము ఏం చెప్తున్నామో మీరేం మాట్లాడుతున్నారు, మేమేం చెప్తున్నామో మీరేం మాట్లాడుతున్నారు. ప్రజలకు అర్థం కావాలి కదా, ప్రజలు తెలుసుకోవాలి కదా. ప్రజలకు ఏమొద్దా? నిజాలు తెలియొద్దా? వాస్తవాలు తెలియద్దా ప్రజలకి? మీరు ఈ విధంగా బుల్డోజ్ చేసుకుంటూ పోతే ఏమైనా ఉపయోగం ఉందా? ప్రజలకి వాస్తవాలు తెలుస్తా ఉంటే మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఏం ఉపయోగం లేదని చెప్తా ఉన్నాం. ఇప్పుడు మీరు మాట్లాడినరు, 5 నిమిషాలు మాట్లాడినరు, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయలేదు. నాకు సమయం వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడని ఇస్తలేరు? ఎందుకు అని అంటే మీ దగ్గర విషయం లేదు, ఉట్టిగా అబండాలు మోపి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొక ఉపయోగం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇప్పటికి కూడా వాస్తవాల్లో ఉండడం కోసం ప్రయత్నం చేస్తలేరు, వాస్తవాలను విడిచిపెట్టి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ఎంతసేపు మాట్లాడినా, ఎంత గొంతు చించుకున్నా మీరు మాట్లాడేది ప్రజలకు ఒక ముక్క కూడా అర్థం కాదు. దానివల్ల ఉపయోగం లేదు, మీ పార్టీకి ఉపయోగం లేదు, మీ ప్రాంతానికి ఉపయోగం లేదు, తెలంగాణకు ఉపయోగం లేదు. కనుక మీరు మాట్లాడేది నష్టమే కానీ లాభం లేదని చెప్తున్నా. మాట్లాడండి, ఇంకెంతసేపు మాట్లాడతారు?
మీరు చేయకుండా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కాదండి, వాసుదేవన్ గారు సంబంధం పెట్టండి. సమస్యను మీరు